రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్లోనూ పెద్ద ఎత్తున కేంద్రాలను ప్రారంభించారు. తేమ శాతం అంచనా వేస్తూ అధికారులు సైతం ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే ధాన్యానికి తేమ శాతం ఎంత ఉంటుంది, ఎంత శాతానికి ధాన్యం కొంటున్నారు, తేమ శాతం ఎలా తీస్తారన్న విషయాలపై అధికారులతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అసలు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి తేమ శాతం ఎంత ఉంటుందో తేమ శాతం రైతులు పండించిన ధాన్యం అంటే 6 కాలం పండించిన పంట ఏదైతే ఉందో ధాన్యం కొనుగోలు చేసేందుకు తేమ శాతాన్ని గుర్తిస్తారు. అసలు తేమ శాతం ఎట్లా తీస్తారు, అసలు దానికి సంబంధించిన వివరాలు ఏంది అనేది ఒకసారి ఇక్కడ సంబంధించిన అధికారులు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు అది తేమ శాతాన్ని అసలు ఎట్లా తీస్తారు రైతుల నుంచి? రైతు దగ్గర కుప్పాకి వెళ్తామండి. కుప్పాకి వెళ్తే అక్కడక్కడ మ్యాచర్ తేమ కోసం రైతులు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత ఇందులో పోసి అసలు డెమో చూపెట్టండి. అసలు వాస్తవానికి ఎట్లా ఉంటుంది? రైతు నుంచి వడ్లు తీసుకొచ్చిన తర్వాత ఒక ప్లేట్లో పోసి దీంట్లో గిన్నెలో తేమ శాతం మిషన్ అంటే ఇదే అండి. తేమ శాతం మిషన్ రైతు యొక్క వడ్లు తీసుకొచ్చిన తర్వాత ఇందులో పోసిన తర్వాత ఇలా పెట్టి ఈ గిన్నెలో పోసిన తర్వాత ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఇలా తిప్పిన తర్వాత ఇది మ్యాచర్ మిషన్. దీన్ని బట్టి చూసి పూర్తిగా ఫిక్స్ అయిన తర్వాత ఈ ఫిక్స్ అయితేనే మనకు తేమ శాతము మనకు ఈ మిషన్ చూపిస్తుంది. ఈ తేమ శాతం నాన్స్ ప్రకారం 17 రావాలి, 17% రావాలి. అంటే వాస్తవం మీ నాన్స్ ప్రకారం 17% తేమ శాతం ఉండాలి. కాబట్టి తేమ శాతం వస్తే రైతుకి ఏమని చెప్తామంటే ఆ తేమ శాతం రాగానే రైతు ఏం చేస్తాడు, కుప్ప చేసుకుంటాడు. కుప్ప చేసిన తర్వాత అతని సీరలు వచ్చిన తర్వాత అతని వడ్లు జోకబడుతుంది. ఓకే సార్, అంటే మనకి ఎంత రావాలి అంటే నాన్స్ ప్రకారం 17 రావాలి, తేమ శాతం 17 ఉండాలి. దానికంటే తక్కువ వస్తే పర్వాలేదు, ఎక్కువ రాదు. 18, 19 వస్తే పచ్చిగా ఉన్నట్టు, 17 వస్తే ఓకే. 15.2 వచ్చింది కాబట్టి ఇది రైతు కుప్ప చేసుకోవడానికి అమ్ముకోవచ్చు. ఇప్పుడు రైతు దీన్ని గవర్నమెంట్ ఇప్పుడు కొనుగోలు చేస్తుంది. ఒకవేళ దీన్ని 17కి ఎక్కువ ఉంటే పచ్చిగా ఉన్నట్టు, తేమ శాతం ఎక్కువ ఉన్నట్టు 17% రావాలి. మినిమం ఎంత ధర పలుకుతుంది అంటే అందాజ ఇప్పుడు 17 అన్నప్పుడు మీరు? ఇప్పుడు దొడ్డట్లకేమో 2203 రూపాయలు, సన్నాలకేమో 2183 రూపాయలు ఉంది. ఇది తేమ శాతం వచ్చింది. ఇప్పటివరకు ఎంత కొనుగోలు చేస్తారంటే మీ పరిధిలో? మా సొసైటీ పరిధిలో దాదాపు 20,000 బస్తాలు కొనుగోలు చేశాం. నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా, దానికి సంబంధించిన నిన్న మొన్న వర్షాలు పడ్డాయి, రైతులు కుప్పలో జాగ్రత్తగా కప్పుకున్నారు. ఇబ్బంది ఏం లేదు. ఈరోజు ఎండ కొడుతుంది కాబట్టి మళ్ళీ కొనుగోలు కాంటలు స్టార్ట్ చేశాం. ఇది తేమ శాతానికి సంబంధించి క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం 17% కంటే తేమ శాతం ఉంటే కనుక ఒకవేళ పచ్చి ధాన్యం కొనుగోలు చేయబడవు, కాకపోతే దానికంటే తక్కువ ఉంటే కనుక కొనుగోలు చేయబడుతుంది. క్లియర్గా ఇక్కడ కూడా తేమ శాతం సంబంధించి అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఇంతకుముందు గతంలో చెప్పిన అధికారులు కొంతమంది ఎవరైతే చెప్పారంటే 54% ధాన్యం ఒకవేళ తేమ శాతం ఉంటే అవి కొనుగోలు చేయబడను, అసలు 54% ధాన్యం అనేది ఉండదు, కానీ 17% నామ్స్ ప్రకారం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.